బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సెక్రటేరియట్ లో ధరణి పోర్టల్ పై కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి సభ్యులు నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శి కోదండరెడ్డి, అడ్వకేట్ సునీల్, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, రిటైర్డ్ మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ప్రజావాణిలో వచ్చిన ధరణి సమస్యలపై చర్చించనుంది. అయితే ప్రజావాణిలో ధరణి సమస్యలపైనే అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పలు అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ సెక్రటేరియట్ లో ధరణి పోర్టల్ పై కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి సభ్యులు నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శి కోదండరెడ్డి, అడ్వకేట్ సునీల్, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, రిటైర్డ్ మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ప్రజావాణిలో వచ్చిన ధరణి సమస్యలపై చర్చించనుంది. అయితే ప్రజావాణిలో ధరణి సమస్యలపైనే అత్యధికంగా ఫిర్యాదులు అందాయి. దీంతో పలు అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు సెక్రటేరియట్ నుంచి. ప్రవీణ్, ఏం జరుగుతోంది? భేటీ జరగడం మొదలై ఎంతసేపు అయింది? ఇంకా ఎంతసేపు జరిగే ఛాన్స్ ఉంది? ఎటువంటి కీలక అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది? రమణబాబు, కాసేపటి క్రితమే ఈ సమావేశం కూడా ప్రారంభమైంది. కమిటీ సమావేశాల్లో మాత్రం కీలకంగా ఇప్పటివరకే ప్రజావాణిలో మాత్రం ఎలాంటి సమస్యలు వచ్చాయి, సమస్యలు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఏ విధంగా సమస్యలు లేకుండా చేయాలనే దానిపై కూడా కమిటీ మొదటగా కూడా చర్చిస్తుంది. మొదటి కమిటీ సమావేశం కాబట్టి ఈ కమిటీలో మాత్రం ఏ అంశాలపైన కూడా చర్చిస్తారని దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతుంది. ఇప్పటివరకు కమిటీకి సంబంధించిన మాత్రం కమిటీ సభ్యులు మాత్రం ఇవాళ మొదటి సమావేశం నిర్వహించుకున్న తర్వాత మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం ఏవైతే ఆ మాడ్యూల్స్ చేంజ్ చేయాలనే దానిపైన కూడా పలు సందర్భాల్లో కూడా కమిటీ సమావేశం కాబోతుంది. సమావేశమైన తర్వాత దాదాపు 22 మాడ్యూల్స్ చేంజ్ చేయాలన్న దానిపైన కూడా ఒక రిపోర్టు కూడా ప్రభుత్వానికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కూడా కేబినెట్ సబ్ కమిటీలు వేశారు. అదే సమయంలో మాత్రం 22 మాడ్యూల్స్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా గతంలో కూడా ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా మాత్రం ఇప్పుడు వరకు ఈ కమిటీ కూడా ఇప్పటివరకే భేటీ అయింది కాబట్టి భూకు సంబంధించిన సమస్యలపైన కూడా ప్రతినిత్యం ప్రజలకు సంబంధించిన మాత్రం ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇప్పటివరకు ఈ కమిటీ కూడా ప్రధానంగా దృష్టి సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ కమిటీలో మాత్రం ఇప్పటివరకు ఉన్న సభ్యులందరూ కూడా ఆ గతంలో అనుభవాలు కావచ్చు, రీసెంట్ గా మాత్రం ఏదైతే ఆ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మాత్రం ఆ పోర్టల్లో మాత్రం ద్వారా ఇబ్బందులు పడుతున్న ఎవరైతే రైతులు ఉన్నారో వారి సమస్యలు ప్రతిదానికి కూడా లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు కమిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి అదే అంశాలపైన కూడా ఇప్పటివరకు కీలకంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ధరణిలో ఒక వ్యక్తికి సంబంధించిన మాత్రం ల్యాండ్ రికార్డ్స్ లోకి వెక్కిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన నేమ్ ఎక్కడైనా కరెక్షన్ ఉంటే మాత్రం చేసుకునే అవకాశం లేదు. నేరుగా మాత్రం అడిషనల్ కలెక్టర్ కూడా చేయాలని చెప్పేసి కూడా గతంలో కూడా ఒక నిబంధనలు ఉండే. అలాంటి నిబంధనలకు సంబంధించిన మాత్రం ఈసారి కొంతవరకు సవరించే అవకాశం కనిపిస్తుంది. మండల తహసీల్దార్ నుంచి ఇతర అంటే ఎవరైతే ల్యాండ్ కి సంబంధించిన మాత్రం గతంలో అధికారులు పనిచేసేవారో వారికి మరోసారి కూడా అవకాశం ఇచ్చేలా కూడా ప్రభుత్వం ఆలోచనలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ధరణికి సంబంధించిన మాత్రం ఇప్పటివరకే సమస్యలకు సంబంధించిన మాత్రం చాలా వరకు కూడా పుట్టగలుగా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలే ప్రజావాణి కార్యక్రమంలో మాత్రం ప్రతిరోజు వచ్చే అప్లికేషన్లకు సంబంధించిన మాత్రం ప్రతిసారి అంటే మంగళవారం, శుక్రవారం 2 రోజుల పాటు కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ రోజు కూడా ఈ సమస్యలు మాత్రం చాలా వరకు వస్తున్నాయి. సమస్యలకు సంబంధించిన మాత్రం ప్రభుత్వం ఒక కమిటీని వేస్తుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా భావించిన నేపథ్యంలో మాత్రం కమిటీ మొదటి సమావేశం ఇప్పటివరకైతే ప్రారంభమైంది. కాబట్టి ఈ కమిటీలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ కమిటీలో మాత్రం ధరణిలో వచ్చిన సమస్యలకు సంబంధించిన మాత్రం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ధరణిని చేంజ్ చేయాలి, ధరణికి సంబంధించిన మాత్రం భూమతగా పేరు మార్చాలని చెప్పేసి కూడా గతం నుంచి కూడా డిమాండ్ చేసింది. కాబట్టి ఎన్ని మాడ్యూల్స్ చేంజ్ అయిపోతున్నారో, ధరణి సమస్యలు లేకుండా కూడా ఏ విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది, కమిటీ ఎలాంటి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వబోతుందన్న దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతుంది. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.